ఏపీ డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవి జన్మదినోత్సవ వేడుకలు కావు, ప్రతీకార దినోత్సవ వేడుకలు అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమైంది, ఎందుకు ఆ మాటలు మాట్లాడారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మే 14వ తారీఖు అనేది డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారి పుట్టినరోజు. అయితే గత ప్రభుత్వంలో అంటే ముఖ్యంగా 2021 మే 14వ తారీఖున తన పుట్టినరోజు నాడును తనని ప్రత్యేకించి కూడా రాజద్రోహం కింద తన మీద తప్పుడు కేసులు పెట్టి తనని కిడ్నాప్ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత సిఐడి కస్టడీకి తీసుకెళ్లి తనని నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఒకానొక టైంలో తనని చంపేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో కీలకంగా చూసుకుంటే అక్కడ ఆయనకి కొంత ఉపశమనం దొరకడంతో కొద్ది రోజుల తర్వాత ఆయన్ని వదిలేయడం జరిగింది. కానీ ఆయనకి ఆ సందర్భంలో ఇంకొంత సిచ్యువేషన్ అనేది ఎదరకు వెళ్ళినట్లయితే ఈసారి మనం త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారిని ఉండి ఎమ్మెల్యేగా ఏపీకి డిప్యూటీ స్పీకర్ గా మనం అయితే చూడలేకపోయేవాడు. ఎందుకంటే ఆయన అప్పుడే చనిపోయి ఉండేవారని చెప్పి గతంలో ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఓపెన్ గా చెప్పడం జరిగింది. కేవలం తనని చంపడానికి మాత్రమే ఆ సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు, నా మీద తప్పుడు కేసులు పెట్టి రాజద్రోహం కేసులు పెట్టి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, నన్ను కిడ్నాప్ చేశారు, నా మెడకి తాడు కూడా కట్టారని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం ఎంపీగా గెలిచిన సంవత్సరం నాటికే కూడా రెబల్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు అనంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలే గానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలే గానీ ఆ పార్టీలో చేసే ప్రతి పని కూడా అవినీతి అక్రమయాలతో ఉండడం ఆయనకి నచ్చకపోవడంతో ఈయన వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో అప్పటి నుంచి కూడా ఆయన కులాల గురించి మాట్లాడారు, మతాల గురించి మాట్లాడారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా గొడవలు పెట్టే విధంగా ఈయన మాట్లాడుతున్నారని చెప్పి రాజద్రోహం అనే కేసు పెట్టి ఈయన్ని 2021 మే 14వ తారీఖున ఆయన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే ఆయన పుట్టినరోజు ఆయన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత జైల్లో పెట్టి తర్వాత వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ మీద రెబల్ ఎంపీగా వన్ సైడ్ గా దాదాపుగా 2.5-3 సంవత్సరాల వరకు కూడా సుమారుగా వన్ సైడ్ గా వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. ప్రతి విషయంలో కూడా ఇరకాటంలో పెట్టడం వచ్చారు. ఆ తర్వాత త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు దగ్గర అవడం తర్వాత 2024 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు తెచ్చుకోవడం జరిగింది. ఆ స్థానం నుంచి పోటీ చేయడం, మంచి మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎన్నికవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ 2021 మే 14న జరిగిన తనపై జరిగిన దాడి ఏదైతుందో, తన పైన ఏదైతే తప్పుడు కేసులు పెట్టి తన్ని చిత్రహింసలు పెట్టారో ఆ కేసు అనేది ప్రజెంట్ నడుస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి అంత అసంతృప్తి అయితే ఉండడంతో ముఖ్యంగా తన మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, తన మీద జరిగిన కిడ్నాప్ కానీ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లాలి అనే విధంగా ఇవి జన్మదిన వేడుకలు కావు, ముఖ్యంగా ప్రతీకార దినోత్సవ వేడుకలు అని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది. ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ బహిరంగ సభకి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి చాలా గట్టిగా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇక్కడ త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజుని గతంలో ఆయన పుట్టినరోజు ఆయన కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ రోజు ఆయన అధికారంలో ఉండి రాష్ట్రంలో ఒక కీలకమైన పొజిషన్ లో ఉండడంతో ఇప్పటికీ కూడా ఆయనకు కొంత న్యాయం చేయకపోవడంతో కొంత అసంతృప్తి ఏదైతే ఉందో దానితో ప్రతీకార దినోత్సవ వేడుకలు అని చెప్పి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి తెలిసే విధంగా, ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా తన పైన జరిగిన దాడి కానీ తన పైన పెట్టిన తప్పుడు కేసుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాలి, లోతుగా వెళ్లాలని చెప్పి ప్రతీకార దినోత్సవ వేడుకలు అని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు, ఒకవైపు జన్మదిన వేడుకలు చేసుకుంటేనే అదే వేదికగా ఆయన ప్రతీకార దినోత్సవ వేడుకలు అని చెప్పి చాలా బలమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ఆ సభ ఏ విధంగా జరుగుద్ది, ప్రజలు ఎంతవరకు వస్తారు, ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఎంతవరకు కూడా ఆయన చెప్తారు, ప్రజలు తెలుసుకుంటారని చూడాలి. ఏది ఏమైనా సరే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసులో కూటమి ప్రభుత్వం కొంత మెల్లగా వెళ్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో ఇప్పటికే కూడా కొద్ది మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా శిక్ష పడలేదు అనే అసంతృప్తి అయితే త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజుకి ఉండిపోయిందని చెప్పి మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు.